ఏజీ ఉన్న వారికి ఇవ్వాలి. అదేవిధంగా బాప్టిజం అనేటటువంటిది ఆ వ్యక్తి తనకు తానుగా వాక్యం విని మారి విశ్వసించి మరి మార్పు చెందితేనే ఇవ్వాలి. వాళ్ళకు లోపరిచి అంటే వివాహం గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, వ్యాపారాల గురించి కానీ, కలిసి వస్తే అని కానీ ఇలాగ బాప్టిజాలు ఇవ్వరాదు. కాబట్టి మరి మొట్టమొదట మీకు చిన్న చిన్న మాటలతో మీకు చెప్తాను, ఎందుకంటే సమయంలో మరి బాప్టిజం అనగా ఏమిటి, మొట్టమొదట ఆ ఒక మాటని క్లుప్తంగా నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, దీని మూల భాష అంటే మరి గ్రీకులో, హెబ్రీలో బాప్టిజం అనగా చాలా మంది బాప్టిజం అంటే బాప్టిజం ఏంటంటే అంటారు. అదేంటంటే మీ కాడ బాప్టిజం ఇస్తారు, మా కాడ జ్ఞానస్నానం ఇస్తారంట. ఏంటంట కొన్ని సంఘాలలో చెప్తూ ఉంటారు. ఏమి ఇస్తారంటే వాళ్ళు ఇచ్చేది బాప్టిజం, మేము ఇచ్చేది జ్ఞానస్నానం. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ జ్ఞానస్నానం అనగా ఏమిటి? వాట్ ఈస్ ద బాప్టిజం? బాప్టిజం అనగా ఏమిటి? ఇలా వివరించి చెప్పి అది వాళ్ళకి ఇష్టమైతే ఇవ్వాలి. ఇష్టము కాకుండా బలవంతం పెట్టి ఇవ్వకూడదు, చిన్న పిల్లలకు కూడా ఇవ్వకూడదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలకు ఎందుకు ఇవ్వకూడదు అంటే, చిన్న పిల్లల గురించి ఇంటికి వెళ్ళాక చదువుకుంటే నేను చెప్పాను. రాష్ట్ర 18వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, చిన్న పిల్లలు పరిశుద్ధులు అని చెప్పాడు. ఏంటంటే చిన్నపిల్లలు పరిశుద్ధులు, అందుకనే ఇటువంటి వారిదే దేవుని రాజ్యము అని చెప్పాడు. అందుకనే చిన్నపిల్లలకు బాప్టిజము అవసరం లేదు అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే బాప్టిజం ఎవరికి ఇవ్వాలి అంటే 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇవ్వవచ్చు. అందుకని 20 సంవత్సరాలు దాటిన ప్రతి వాడు తన పాప క్రైదనము కట్టవాలి, తన ప్రాణ క్రైదనము కట్టాలి. ఏం కట్టాలి? ప్రాణ క్రైదనం అంటే ఏంటంటే, మనము పాపముల విషయమై చనిపోయి ఉన్నాం కనుక ఈ చనిపోయిన మనిషి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఈ ప్రాణము యొక్క ఖరీదు కట్టాలి. ఆ ప్రాణ ఖరీదే యేసుక్రీస్తు యొక్క రక్తము, బలి అర్పణ. అందుకనే చిన్నపిల్లలు పరిశుద్ధులు కనుక వారికి అవసరం లేదు అని చెప్పాడు. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరి బాప్టిజం అంటే ఏమిటి? మనం చాలాసార్లు మనకి ఎక్కువ తెలిసేదంటే జ్ఞాన స్నానం. జ్ఞాన స్నానం అనగా జ్ఞానముల గురించి స్నానం ఆచరించుతాను, ఇది జ్ఞాన స్నానం అనగా. అంతేగాని జ్ఞాన స్నానం అంటే జ్ఞాన స్నానం అనే కాదు. బాప్టిజం అనగా ఏమిటి? మూల భాషలో అంటే గ్రీకు లేదా హెబ్రీకి మనం వెళ్ళినప్పుడు, హెబ్రీ భాషలో చూసినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లరా, ముంచుట అని అర్థం. ఏమిటి? ముంచుట. కాబట్టి వీరిని ఎక్కడ ముంచుతాము? మనం చూసినట్లయితే వాక్యములో ముంచుతాం, దేవుని రక్తములో ముంచుతాం, దేవుని ఆత్మలో ముంచుతాం. ఎక్కడ ముంచుతాం? వెళ్ళి వాక్యములో, అంటే వాక్యం చెప్తాం, వాక్యము ద్వారా కడుగుతాం, ఆత్మ ద్వారా కడుగుతాం, రక్తము ద్వారా కడుగుతాం. కాబట్టి ఈ ముంచుట అనే దానికి ఇతర అర్థాలు ఉన్నాయి. ఏమిటి ఇతర అర్థాలంటే, ఒకటి స్నానం చేయుట, 2 కడుగుట. ఏమున్నాయి? ముంచుట అనే దానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి స్నానం చేయుట, 2 కడుగుట. ఇప్పుడు చూడండి, ప్రాక్టికల్. ఏ దేశమైనా, మీరు ఏ భాష అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, జనాలు ఏం చెప్తారంటే, మీరు పల్లెటూరు భాషలో మీరు మన పశువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉండదు ఒక మునుగొత్తా అంటాడు. ఏమంటాడు? మునగటం అంటే అర్థం, ఉద్దేశం ఏంటి? ఒళ్ళు కడుక్కొని రాడు. స్నానం చేశాను అంటే అర్థం ఏంటి? ఒళ్ళు కడుక్కొని రాడు. ఆగో 2 లోటాలు కడుక్కొని వస్తా అంటాడు. అంటే కడుక్కోవడం అంటే ఏంటి? ఇక్కడ కూడా స్నానం చేశాను. ఇప్పుడు స్నానం చేయటమైనా, ముంచుటైనా, కడుగుటైనా అన్ని ఒకే అర్థము. కాబట్టి ఈ యొక్క అందుకనే ఒక వ్యక్తిని క్రీస్తులో ఉంచుతున్నాం, క్రీస్తులో కడుగుతున్నాం. అంటే క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు వాక్యము ద్వారా, క్రీస్తు ఆత్మ ద్వారా కడుగుతున్నాం. క్రీస్తు ఆత్మలో ఉంచుతున్నాం, క్రీస్తు రక్తములో ఉంచుతున్నాం, క్రీస్తు వాక్యములో అతన్ని ముంచుతున్నాం. అందుకని అప్పుడప్పుడు అంటాడు, వాడు భక్తిలో మునిగిపోయాడు అని. దేంట్లో మునిగిపోయాడంట? వాడు దేవుల్లో మునిగిపోయాడు.
అర్థమైందా? వాక్యములో మునిగిపోవడం అంటే యేసు మాటలు విని, యేసు రక్షణ గురించి విని, యేసే దేవుడు, యేసే ప్రభువు, యేసే రక్షకుడు అని నువ్వు విని ఆ వాక్యములో నువ్వు స్థిరపడిపోవటాన్ని అందులో మునిగిపోవట అంట. అందుకనే చాలా మందికి బాప్తిజం అంటే ఏంటో తెలియదు. బాప్తిజం అంటే బాప్తిజమేనండి, జ్ఞాన స్నానం అంటే జ్ఞాన స్నానమేనండి, అది వేరండి, ఇది వేరు కాదు. ఏంటి? అంతా ఒక్కటే. అందుకనే బాప్టైజో అనేటటువంటి మూల భాషలోని పదమునకు ముంచుట అని అర్థం. దానికి మరొక 2 అర్థాలు, స్నానం చేయుట లేదా కడుగుట అని అర్థం. ఈ ఒక్క మాట మీకు అర్థం కావడం కోసం ఇప్పుడు బైబిల్లోనే దాని బాప్టిజానికి అర్థం ఏమి రాశారో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 4వ వచనంలో కింద ఇన్పుట్ లో ఉంటది, అక్కడ 4వ వచనం చదివి ఇన్పుట్ చదవండి. అక్కడ 2 చూడండి మార్కు. వాటికి గిన్నెలు ఏం చేస్తారంట? కడుగుతారట. ఇప్పుడు ఆ కింద 2 ఇన్పుట్ లో చూడండి, మూల భాషలో ఏముంటుంది అని అర్థం. చూసారా కింద ఉంది అంటే కడగడం అంటే ఏంటి? బాప్టిజం. ఇప్పుడు మనమే సొంతగా పాపం సత్యప్రకాశ్ సొంతగా సృష్టించి రాసి చెప్పిన పదము కాదు, దేవుని వాక్యములో ఉన్న సత్యమైన పదం. అందుకనే బాప్టిజం అంటే కడగటం, ఏంటి? ముంచటం లేదా స్నానము చేయించటం. అందుకనే ప్రేమల దేవుని పిల్లగా మరి ఇప్పుడు మనం చిలకరింపు చేస్తారు. అందుకనే కొన్ని సంఘాల్లో సిఎస్ఐ అనుకోండి, లేదా ఇంకా కొన్ని సంఘాలు అనుకోండి, చిలకరింపు చేస్తారు. చిలకరింపు అనేటటువంటిది ఆనాటి పాత నిబంధన కాలంలో అసంపూర్ణతకు సాదృశ్యం. ఏంటి? సంపూర్ణతకు సాదృశ్యం ఏంటంటే నీటిలో నిండా ముంచుట. చిలకరించుట అని కూడా దానికి అర్థం. ఏంటి? చిలకరించు అంటే ప్రోత్సహించు, తడుపు. ఏంటి? చిలకరించు అంటే ప్రోత్సహించు అంటే ఇలా చల్లు, తడుపు, అలాగా కడుపు అని దానికి మరొక అర్థం. కాబట్టి ఈ చిలకరింపు అనేది అసంపూర్ణాన్ని తెలియజేస్తుంది. అందుకనే యేసుక్రీస్తు యోర్దాను నదిలో ఆనాడు పాప పరిహారం నిమిత్తము రక్తమును చిలకరించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం రక్తాన్ని చిలకరించేవాళ్ళు. కానీ మరి అదే చిలకరింపు యేసు తీసుకోకుండా యేసు యోర్దాను నీటిలో మునిగాడు అంటే అర్థం ఏంటి? ఇది సంపూర్ణత కలగజేసేటటువంటిది. అందుకనే ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం అయితే చిలకరింపు సరిపోద్ది, కానీ పరిశుద్ధపరచడానికి ఈ క్రొత్త నిబంధన ప్రకారము ఈ చిలకరించడం అనేది సరిపోదు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆయన మాట్లాడతాడు. ఏమని? ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు కనుక అది మార్చబడినది అని. ఏంటంట? అంటే ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన ఎవరిని కూడా సంపూర్ణంగా పవిత్రపరచలేదట. అందుకనే ఇంటికి వెళ్ళక చదువుకోండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని లేదా 1వ వచనాన్ని అక్కడ మీరు చదువుకోండి. అక్కడ రాయబడింది, ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. అలాగనే కోడెలు, మేకలు అటువంటి వాటి రక్తము మనుషుల పాపమును సంపూర్ణంగా కడగలేవు. కాబట్టి యేసు రక్తము పరిపూర్ణకు సాదృశ్యము కనుక అందుకనే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఇది బాప్తిజంలో ఉన్నటువంటి వేరియేషన్. జ్ఞాన స్నానం అన్నా అదే, బాప్తిజం అన్నా కూడా అదే. ఏమన్నా అర్థమైందా? కాలేదు. అర్థమైందా? కాలేదు. స్పష్టంగా చెప్పానా? మీకు అర్థం కాకుండా చెప్పాను. కానీ ఎక్కడా మీకు ఆ స్పష్టత చెప్పరు. అందుకనే గ్రీకు భాషలో లేదా బాప్టిజం అనగా ముంచుట అని అర్థం. దాన్ని గ్రీకులో బాప్టైజో అన్నారు, దాన్ని ఇంగ్లీష్ లో బాప్టిజం అన్నారు, దాన్ని తెలుగులో బాప్తిస్మము అన్నారు. ఎందుకు అంటే తెలుగు భాష డూము నకారాల భాష. బాప్టైజో అన్న పదాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుగులో బాప్తిస్మము అన్నారు. అంటే మాకుము తగిలించారు అంతే. అయితే మనం బాప్టిజం అనే మాట అది ఇంగ్లీష్ వర్డ్. ఏ పదం అది?
కానీ సహజంగా దాన్ని తెలుగులో ముంచుట, కడుగుట, స్నానము చేయుట అంటారు. ఏమంటారు? అందుకనే దేనిలో స్నానం చేస్తాడు క్రైస్తవుడు? క్రీస్తు వాక్యంలో. అందుకనే వాక్యము ద్వారా కడుగుతాం, దేవుని ఆత్మ ద్వారా కడుగుతాం, దేవుని రక్తంలో కడుగుతాం. ఈ కడగటానికి సాదృశ్యమే ఆ నిండైన నీటిలో ముంచి మనిషిని బయటికి తీయడం. ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? అందుకనే చిలకరింపు తీసుకోకూడదు, మీరందరూ తెలుసుకోవాలి. అది ఓల్డ్ టెస్టిమెంట్ విధానం. ఏ విధానము? అది ఎవరికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు కనుక క్రొత్త నిబంధన వచ్చింది. దాని కొరకే యేసు లోకానికి వచ్చాడు. అప్పుడు మేకల యొక్కయు, గొడెల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము, పాత ధర్మశాస్త్రము, చిలకరింపుట, ప్రోత్సహించుట అనేది ఏ మనిషికి సంపూర్ణ సిద్ధి అంటే రక్షణ కలగ చేయలేదు. కాబట్టి సంపూర్ణ రక్షణ కలగజేయడం కోసమే బాప్టిజం ఇచ్చేటటువంటి యోహాను యేసుక్రీస్తుని నీళ్ళలో సంపూర్ణంగా ముంచాడు. ఇది మొదటి స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ లో యేసు మరి ఆయన శిష్యులు బాప్టిజం ఇచ్చేటప్పుడు వారు కూడా సంపూర్ణంగా నీళ్ళలో ముంచిచ్చారు. అదే విధంగా మరి ఆనాడు ఫిలిప్పు బాప్టిజం ఇచ్చేటప్పుడు ఐథియోపియుడికి ఆ చెరువులు అంటే దారిలో పోతున్నటువంటి చెరువులో బాప్టిజం ఇచ్చాడు. ఇది కారణాలు. అందుకనే ధర్మశాస్త్రము మార్చబడినది. ఏమైంది? అందుకనే యాజకులు సహా మార్చబడ్డాడు. అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాలి, వాస్తవంగా సేవ చేయాలంటే ఇజ్రాయేలే చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి లేదు. ఫాదర్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, పోపు కావచ్చు, బిషప్ కావచ్చు, నేను కావచ్చు, ఈ దేశంలో ఈ ఊర్లో ఏ పాస్టర్కి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం సేవ చేసే అర్హత లేదు. అది న్యూ టెస్టిమెంట్ ప్రకారమే అర్హత. అందుకనే మీరు అనేక విషయాలు వినగలిగిన మనసు, ఓపిక కలిగినటువంటి ఆసక్తి మీకుంటే ఎన్నో సత్యాలు వినొచ్చు. కానీ మీరు సమయాలు చూసుకుంటే సత్యాన్ని వినలేరు, సత్యము మీకు దొరకదు ప్రస్తుత ప్రాంతంలో ఇక్కడ తప్ప. అందుకని నువ్వు నేర్చుకోగలిగిన ప్రతి అంశానికి అర్థాన్ని, సందర్భాన్ని, పరమార్థాన్ని చెప్పగలిగినది ప్రస్తుతానికి మీకు దగ్గరలో ఇదొక్కటి మాత్రమే దేవుడు మీకు అనుకూలంగా ఇచ్చాడు. అందుకని మీరు ధన్యులు అని జ్ఞాపకం తీసుకోవాలి. అందుకనే మీకు స్పష్టమైన అర్థం చెప్పాను. ఆడ జ్ఞాన స్నానం అన్నా దానికి అర్థం అదే, ఇక్కడ బాప్టిజం అన్నా దీనికి అర్థం అదే. అందుకనే రెండింటికి కడుగుట లేదా ముంచుట లేదా స్నానం చేయట అర్థం. ఏమర్థము చెప్పాలి? నువ్వు చెప్తేనే వస్తుంది, బయటికి పోయి ఏం చెప్తారు? ఇప్పుడు ఆటో తీసుకపోవచ్చు కాదు. ఇష్టమైతే, ఇష్టపడితే బాప్టిజం వేయాలి. చిన్నపిల్లలు ఎత్తుకొని బాప్టిజాలు ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి సత్యం ఏంటో తెలియదు. అలా చేస్తే అది మత మార్పిడి ఏమవుతుంది? అందుకని ఇది మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి. ఏ మార్పిడిది? ఏం చేస్తాం? దొంగలను మారుస్తాం, అజ్ఞానులు మారుస్తాం, అవివేకులు మారుస్తాం, బుద్ధిహీనులు మారుస్తాం, వెర్రివారిని మారుస్తాం. మార్చడం మనుషుని మారుస్తాం. అంతేకాని మాకేం మతము లేదు. మా మతము మానవత్వమే. ఏంటి మా మతం? మా మతము మంచితనమే. మా మతము ప్రేమ మతము. ఏ మతము? ప్రేమ మతం. అందుకనే ఒకళ్ళొకళ్ళు ప్రేమించడం, ఒకళ్ళొకళ్ళు గౌరవించడం, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు క్షమించడమే మా మతము. కానీ మాది మతాలు మార్చే మతము కాదు. ఆ మతము మాకు అవసరం లేదు. మతం ఏదైనా మనిషిని మరణానికి నడిపించింది, ప్రేమ ఏదైనా సరే మనిషిని నిత్య జీవానికి నడిపించింది. ప్రియమైన దేవుని పిల్లరా, అది మతానికి ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసం. కనుక దేవుని పిల్లలైన మీరు ఈ సత్యాలను తెలుసుకోవాలి. అందుకనే ఇప్పుడు మనం నేర్చుకున్నాం మోపుట అనే అర్థం వస్తుంది. ఏమొస్తుంది? ఏది? బాప్టిజం అనే మాటకి మరొక రెండవ అర్థం ఏమొస్తుందంటే మోపుట లేదా నెట్టివేయుట అనే మరొక అర్థం వస్తుంది. అందుకనే ఒక పదానికి నానా అర్థాలు ఉంటాయి. అదేవిధంగా ఒక పదానికి పర్యాయ పదాలు ఉంటాయి. పర్యాయ పదం అంటే అమ్మ అనొచ్చు, తల్లి అనొచ్చు, జనని అనొచ్చు. అంటే దాని మాట మారిన ఆ మూడింటి యొక్క అర్థము ఒకటే. నానా అర్థం అంటే ఇప్పుడు దీన్ని కమ్మ అంటారు. ఏమంటారు? కమ్మ అంటారు. మీ చెవులుకున్న వాటిని కమ్మ అంటారు. అప్పుడు కమ్మ అంటే పేపరాన్ని అర్థం కాదు, చెవుకు పెట్టుకునేది ఏదా. కమ్మ అంటే కమ్మ కులం అని అర్థం. చంద్రబాబు కమ్మ కులం వేరు. తాటాకులు కూడా కమ్మ అంటారు. ఏమంటారు?
ఈ చెవుకు పెట్టుకునేది కమ్మ, కులం కమ్మ. ఉందా లేదా? ఉందా లేదా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే దీన్ని నానా అర్థము అంటారు. అంటే ఒకే పదానికి వేరొక అర్థము వచ్చింది. అలాగనే ఇక్కడ నానా అర్థాల్లో ఇంకొక అర్థం ఏమొస్తుందంటే మోపుట లేదా నెట్టివేయుట. ఏమర్థం వస్తుంది? మోపుట, నెట్టివేయుట. అందుకనే మీ అందరినీ కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కొన్ని, ఏమయ్యా మా 100 రూపాయలు తీసావా? నేను తీయలేదు సార్. ఇప్పుడు మరి తీయలేదని చెప్పాలని ఏం చెప్పాలి? అమ్మ చూడండి, ఏమన్నా చెప్పాలి మీరు. నేను అది కల్పించి చెప్తున్నానా? కథ చెప్పాలా? కథలు రావు, నిజాలు వస్తాయి అంతే. ఏం చెప్తాం? అమ్మ చూడండి నేను తీయలేదండి, ఎప్పుడు చూడండి నేను తీయలేదండి అంటాం. అప్పుడు ఇంకొకడు వచ్చి అంటాడు, ఏమయ్యా వాడు దొంగతనం చేసిండు, ఆ పిల్లల మీద ప్రమాణం చేసి ఆ పిల్లలకు తగిలింది. నిజమా అబద్ధమా? మీరు చెప్పాలి. నిజమా అబద్ధమా అంటే ఏంటి? అమ్మ తోడు అంటే నేను గనక తప్పు చేస్తే నా పాపము మా అమ్మకు కొట్టుకొనును కాక అని అర్థము. నేను గనక తప్పు చేస్తే నా పాపము మా పిల్లలకు కొట్టుకొనును కాక అని అర్థము. అందుకని పిల్లల మీదకి నెట్టివేయు, తల్లి మీదకి నెట్టివేయు, ఈ పాపమును వేరొకరి మీదకి నెట్టివేయు అని అర్థము. ఏమర్థము చెప్పాలి? ఏమర్థం? లేదా మోపు. ఏంటి మోపు? వాని మీద మోపు. మా అమ్మ తోడు అంటే మా అమ్మ మీద మోపుతున్నాను నేరం, లేదా మా అమ్మ మీదకి నెట్టి వేస్తున్నా. నెట్టి వేయన్నా మోపు అన్నా ఆ రెండు యొక్క భావాలు ఒకటే ప్రేమల దేవుని పిల్లలు. అందుకనే ఆనాడు మీ అందరికీ తెలుసు, బైబిల్లో ఇంటికి వెళ్ళాక లేవియా కాండము మీరు చదువుకోండి. పాపమును మరి మేకల మీదకి నెట్టివేసేది, ఎడ్ల మీదకి, కోడెల మీదకి నెట్టివేసేది. అందుకని యాజకుడు ఏం చేయాలంటే ఆ మేక తల మీద చేయబెట్టి నా పాపములు, ఈ జనుల పాపములు అన్ని మేక భరించును కాకంటే మేక భరించి బలి అయిపోద్ది, చనిపోద్ది. అందుకనే మన కోసం దాన్ని అజామేధ యాగము అన్నారు. ఏమన్నారు? అజా అంటే మేక. మేకని ఎందుకు బలిస్తారంటే మనుషుల పాపముల కొరకు మేక బలి. అంటే అప్పుడు చేయి పెట్టినప్పుడు ఈ పాపాలన్నీ ఆ మేక మీదకి పోతాయి. ఎవరి మీదకి పోతాయి? అప్పుడు ఆ మేక ఆ ప్రాణములో రక్తం ఉన్నది కనుక ఏమన్నదట? ఈ పాపమును ఆ రక్తము మరి ప్రాణము భరించింది అనమాట. అందుకని బలి దేవుడు నేర్పాడు. ఆ బలి నుంచి అక్కడి నుంచే నరమేధ యాగము. ఏ యాగము? ఆ నరమేధ యాగము కొరకే నరుడుగా భూమికి దిగి వచ్చాడు క్రీస్తును నరుడు. అందుకనే ఆయన సిలువలో మన పాపములు బాప్తిసం ఇచ్చే యోహాను అతని మీద మోపాడు. అందుకనే అతను బాప్తిసం తీసుకున్నాడు. ఇది సత్యం. ఎందుకు ఇచ్చారని బాప్తిసం? ఎందుకు ఇచ్చారని బాప్తిసం? మరి నువ్వు నేను పాపులు కాబట్టి బాప్తిసం తీసుకున్నావు. మరి యేసుకి ఎందుకు బాప్తిసం? అందుకనే ఎవరు చనిపోయాలి? పాపం చేసిన వాడు చనిపోవాలి, లేదా పాపం మోసేవాడన్నా చనిపోవాలి. అందుకనే మన పాపములు ఆయన మీద మోపబడేను. యెషయా గ్రంథం ఇంటికి పోయినాక చూసుకోరి, మన పాపములు ఆయన మీద మోపబడెను. మన పాపములకు తన ప్రాణమును బలిగా ఆయన అర్పించెను. తండ్రి అయిన దేవుడు మన పాపములు ఆయన మీద మోపెను. ఇది అందుకు ఆయనకు బాప్తిసం ఇచ్చారు. ఇది బాప్తిసం అంటే. అందుకనే బాప్తిసం అంటే ఒకటి కడగటం, రెండు మోపబడటం లేదా నెట్టివేయబడటం. అందుకేమో కడగబడటం, క్రీస్తుకేమో మోపబడటం. ఏంటి? అందుకనే ఇప్పుడు నీకు బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బాప్తిసం ఇస్తున్నానంటే నువ్వు చేసినవన్నీ ప్రభు మీదకి నెట్టేస్తున్నా. అప్పుడు నీ పాపములు కడగబడుతున్నాయి. అందుకని అమ్మని చెప్పాడు, లోక పాపములను మోసుకొని పోతూ దేవుని గొర్రె. ఏంటంట? మరి మోసుకొని పోవాలంటే ఏం చేయాలి? ఇంకోటి మోపేడు కావాలి కదా. ఈ మోపేవాడే ఆనాటి ప్రధాన యాజకుడు అయినటువంటి ప్రధాన యాజకుడు పని ఏంటో మీరు లేవియాకాండం, నిర్గమాకాండం, ద్వితీయోపదేశకాండాలు మీరు చదువుకోండి. పాపములు గొర్రెల మీద మోపడమే, మేకల మీద మోపి ఆ మోపిన జంతువులను బలించి ఆ రక్తాన్ని దేవునికి ప్రోత్సహిస్తే పాపం పోతుంది. అందుకనే మరి ఆ పాపాన్ని మోసుకొని పోవాలంటే మోపాలి కదా. ఆ మోపే కార్యక్రమమే యేసుక్రీస్తుకి బాప్తిసం ఇచ్చినటువంటి కార్యక్రమం. ఏమన్నా అర్థమైందా? అర్థమైనా కాలేదు.
అందుకనే మీరు ద్వితీయోపదేశ కాండాన్ని ఖండాపదంగా లేవ్యా కాండము నిర్గమ కాండము చదివితే ఎందుకు ఆయన బలిగా ఇమ్మన్నాడు అన్నది మీకు తెలిసింది ప్రేమల దేవుడి పిల్లలు. అక్కడ స్పష్టంగా చెప్పాడు, ఇదిగో ప్రధాన యాజకుడు ఆ మేక తల మీద చెయ్యి పెట్టి నరుల పాపమును యాజకుల పాపమును దాని మీద మోపినేడలా అది పాపములన్నీ మోసుకొని పోవును, అప్పుడు మీ పాపములు ఉండకుండా మీకు పోతాయి అని చెప్పు. చూడండి ఎంత గొప్ప సత్యమో. అందుకనే చాలా మందికి యేసు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడో తెలియదు, మనం ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నామో తెలియదు. బాప్తిసం అంటే బాప్తిసమేనండి, మా కాడ బాప్తిసం అంటారండి. అట్లా కాదు. బాప్తిసం అంటే కడగబడుట లేదా ఉంచబడుట ఏంటి, లేదా స్నానము ఏంటి. అందుకనే ఏ స్నానం అంటే పాపము నుండి పరిశుద్ధుడు అవడం కోసం వాక్యముతో స్నానము. దేంతో స్నానము? 2 ఆత్మతో స్నానము. దేంతో స్నానము? 3 దేవుని రక్తముతో స్నానము. అందుకనే ఆ 3టికి గుర్తుగా నీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నానని. ఆ బాప్తిసం ఇచ్చినప్పుడు నీ పాపములన్నీ దేవుని మీదకి యాజకుడు నెట్టేస్తాడు. అది మోపుట. ఏంటి బాప్తిసం అంటే? మోపేస్తున్నావు. అందుకనే ఆ రోజు నుంచి అవి నీ మీద ఉండవు. అందుకనే క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పాడు. ఇదే దాని యొక్క రహస్యము ప్రేమను దేవుడుతున్నారు. అందుకనే యొక్క రాత్రి మధ్యాహ్నకాల సమయంలో వాక్యం వింటున్న మీరు సత్యవంతులై ఉండాలి. ఏదో వచ్చామండి పోయామండి దేవునికి స్తోత్రం నాకు ఆత్రవామే, ఇది కాదు బోధ. బోధ అంటే మర్మాలు తెలుసుకోవాలంటే, జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే సమయాన్ని వెచ్చించాలి. మీ పిల్లవాడికి చదువు బాగా రావాలంటే గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించలేదు? గవర్నమెంట్ స్కూల్లో 8ంటికి పెడతారు, 12ంటికి వదిలేస్తారు, 1 గంటకు పెడతారు, 4ంటికి వదిలేస్తారు. ప్రైవేట్ స్కూల్లో 6-7 దాకా ఉంచుతారు. ఇంకా కాన్సెప్ట్ స్కూల్లో రాత్రి 8 దాకా ఉంచుతారు. ఇంకా మిలిటరీ స్కూల్లో రాత్రి 10 దాకా వాడి శాపంతో వాళ్ళకి తొలితే కానీ మరి వాడు యాక్టరో కలెక్టరో డాక్టరో కావడానికి అవకాశం లేదు. నిజాలా అబద్ధం? మన ఊరు ఈ బడికి పంపించి మా ఊరు డాక్టర్ అయిపోయాడు అంటే కింద కేంద్రం కూడా కాదు, అంటే కాంపౌండర్ కూడా కాదు. అవుతుడా? ఏం చేస్తాం? మళ్ళీ పోయి పశువులే కాచుకుంటాడు. నిజాలా అబద్ధం? అందుకనే వాక్యమును బాగా వినడం నేర్చుకుంటే, సత్యవాక్యాలను అంగీకరించడం నేర్చుకుంటే, సత్యవాక్యంలో ఉండటం నేర్చుకుంటే, ఆ వాక్యానికి నువ్వు సమయం వెచ్చిస్తే, ఆ వాక్యము దొరికినప్పుడు దాన్ని పట్టుకుంటే అందులో ఉన్న మర్మాలు నీకు తెలుస్తాయి ప్రేమల దేవుడు. మరి మర్మం తెలవాలంటే మంచి మాస్టర్ ఉంటేనే నువ్వు మంచి స్కూల్ పంపించాలి. స్కూల్ ఒక చోట ఉంటే నువ్వు ఒక చోట ఉంటే మళ్ళీ అట్టగొట్టాలి. ఎవరు ఆ బాగా సబ్జెక్టుని డీల్ చేయగలరో వాళ్ళ దగ్గర మనం ఉండాలి. అందుకనే మరి బాప్టిజం అంటే మోపటం. అందుకనే ఇది ఏదో మనం ఆషామాషిగా చేసేది కాదు. అందుకని ఆ బాప్టిజం తీసుకునే వ్యక్తి ఎలా ఉండాలో ఒక మాట మనం చూసి మరి ముగించుదాం. మొట్టమొదట బాప్టిజం పొందడానికి అర్హతలు. బాప్టిజం పొందే వ్యక్తికి అర్హతలు ఏమిటంటే, మీరు రిఫరెన్స్ రాసుకోండి. నేను తర్వాత రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 32వ వచనాన్ని వెలితికెళ్ళాక చదువుకోండి. 2 నమ్మాలి. ఏంటి? ఏ వాక్యాన్ని అయితే విన్నాడో విన్న వాక్యాన్ని నమ్మాలి. ఏం చేయాలి? విన్నదాన్ని నమ్మాలి. మార్కు సువార్త 16:16, ఎబ్రీ 11:6. అదే విధంగా 3వది మారు మనసు పొందాలి. ఏం చేయాలి? 3వ క్వాలిటీ, 3వ అర్హత ఏంటంటే మారు మనసు పొందాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము, లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనము. 3వది మారు మనసు పొందాలి. 4వది ఏంటంటే ఒప్పుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 37వ వచనము. 5వ అంశం ఏంటంటే బాప్టిజం పొందాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము, మార్కు సువార్త 16:16 వచనము. మొట్టమొదట మరలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు షార్ట్ వైజ్ గా సింపుల్ అంటే మీరందరూ గుర్తుంచుకోండి. వాక్యం వినాలి. ఏం చేయాలి? 2 నమ్మాలి, అంటే విన్న వాక్యాన్ని నమ్మాలి. 3 నమ్మిన తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు అంటే తెలుసా? మారు మనసు అంటే ఏముంది? మారు మనసు అంటే ఏంటిది? మారు మనసు అంటే
మారు మనసు అంటే మారు మనసు కాదండి, మనసుని మార్చుట. సింపుల్ గా మీకు ఒక మాట అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక అమ్మాయికి సంబంధం వచ్చింది. మళ్ళీ మిమ్మల్ని కూర్చొని నేను ఎవరిని చెప్పాను కుక్కరి, నేను అట్లా చెప్పలేదు, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్బాయి కలిగి ఉన్నాడని అమ్మాయి ఓడి తిక్కలనా కలిగి ఉంటే అమ్మాయి ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, చేసుకో 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 అంటే అప్పుడు దాకా నాకు వద్దమ్మా, వాడు అడ్డుందమ్మా, వాడు ముక్కు పోతుందమ్మా, వాడికి అడ్డుందమ్మా, వాడు నచ్చలేదమ్మా. ఇప్పుడు చెప్పగా సరేలమ్మా మీరు చెప్తున్నారుగా ఇంతగానంగా, సరే చేసుకుంటానే ఆయన్ని ఇష్టపడని అన్నదనుకో, మనస్సుని మార్చదు. ఏం చేసింది? అప్పుడు దాకా ఆమెకి ఏం లేదు, చేసుకోవాలనే మనసు లేదు, వద్దనే మనసు ఉంది. వాడు చెప్పి వీడు చెప్పి తన మనసులో తనకున్న కోరికలు బట్టి వద్దనుంది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే అందరూ చెప్పినప్పుడు సరే మా అమ్మ చెప్పే దాంట్లో కూడా నిజమే ఉంది, మా నాయన చెప్పిన దాంట్లో నిజం ఉంది, మా ఫ్రెండ్ చెప్పే దాంట్లో నిజం ఉంది, ఇది కూడా కరెక్టే కదా, మార్చుకుంటే నాకేం కావాలి, నా జీవితం బాగుంటమే కదా, ఒకవేళ ఎవరు చేసుకుంటే రేపు ఇంకోటి తిప్పలు పెడితే ఇది కరెక్టే కదా, కాబట్టి మా అమ్మ చెప్పిన మాట నేను ఇంటా. ఓకే అమ్మా, నువ్వు ఏం చెప్తే నేను దానికి ఓకే అమ్మా, నేను చేసుకోవట్లేదు. మనస్సుని మార్చుట. ఏంటి? మతం మార్చుట కాదు, మనస్సు మార్చుట. ఏం మార్చుట? అందుకనే దాన్ని మారు మనస్సు అంటారు. ఏమంటారు దాన్ని? అంటే మనస్సుని మార్చేయటం. అప్పుడు తీపి తినాలనుకోవటం, ఇప్పుడు వద్దులేమ్మా నేను ఉప్పైన తింటా, కారమైన తింటా, ఏదైనా పర్వాలేదులేమ్మా. అప్పుడు మాంసం తినాలనుకున్నాం, ఇప్పుడు పర్లేదులేమ్మా, పచ్చడిని తింటా, కారమైన తింటా అని అడ్జస్ట్ అవ్వడం. అప్పుడు ఉడుకుడుకుని అన్నం తినాలనుకున్నాం, ఇప్పుడు సద్దన్నమైనా పర్లేదులేమ్మా, మెత్తపడ్డా పర్లేదులేమ్మా, నేను తింటా, ఏం కాదులేమ్మా, సంతోషంగా తింటాలి. మనస్సుని మార్చడం. ఏం చేయటం? ఏంటి మారు మనసు అంటే? మారు మనసు కాదు, మనసుని మార్చడం. అందుకనే ఇంతకు ముందున్న నీ ఉద్దేశాన్ని ఇప్పుడు కొత్త ఆలోచనగా మార్చడం అని మారు మనసు అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఒకటి వాక్యం వినాలి, రెండు నమ్మాలి. అంటే విన్న వాక్యాన్ని నువ్వు నమ్మాలి. అంటే యేసే దేవుడు, యేసే ప్రభు, యేసు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాము. చెప్పిన తర్వాత అది వినాలి, విన్న తర్వాత అది నమ్మాలి. ఏం చేయాలి? ఆ విషయాన్ని నువ్వు నమ్మాలి. నమ్మిన తర్వాత ఇంకా కరెక్టే కాబట్టి నేను అలాగే జీవించాలని నిర్ణయించుకోవాలి. ఏం చేయాలి? దీన్ని మనసుని మార్చడం అంటారు. అందుకనే మూడోది వచ్చేసి ఒప్పుకోవాలి. ఏం చేయాలి? అందుకని ఇప్పుడు పెళ్లి సంబంధం కుదురుతుంది, సరిగా ఒప్పించను ఇంట్లో, మరి ఇప్పుడు వచ్చి బయట చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? నేను ఒప్పుకున్నా అంటే లోపల ఒప్పుకున్న వాళ్ళు పోయి మీరు చెప్పు అంటే కలిసిద్దా? లేదు, బయటికి రమ్మా, పెద్ద మనుషులు పిలుచున్నారా, ఇప్పుడు వాళ్ళ ముందు చెప్పు, నాకు కూడా ఇష్టమేనండి, నేను చేసుకుంటాను, ఓకేనండి. కొట్టరు సపట్లు కొట్టరికి బజార్లు మోగించండి, ఈ గాలి ఒప్పందాలు పెట్టి. అందుకనే ఇప్పుడు నేను యేసుని ప్రభువుగాను, యేసుని దేవుడుగాను, యేసుని రక్షకుడుగాను అని నేను ఒప్పుకుంటున్నాను, నా సొంత రక్షకుడుగని. 4వ మెట్టు నువ్వు ఒప్పుకో. ఏం చేయాలి? ఒప్పుకో. 5వ మెట్టు బాప్తిసం. అంటే పెళ్లిలో మరి బాజాలు ఉంటాయి, భజంత్రులు ఉంటాయి, అన్ని అయిపోతాయి, మేళాలు అయితే, తాళాలు అయితే, లాస్ట్ ఏంటి? తాళి ఘట్టం అనే ఘట్టం మన ఏరియాలో చివరి ఘట్టం. ఈ చివరి ఘట్టం ఏంటంటే బాప్తిస్మము పొందండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామములోనికి బాప్తిస్మం పొంది ఈ 5 పనుల ద్వారా బాప్తిస్మము పూర్తయింది. ఇప్పుడు చిలకరించారు. ఏడ పూర్తయిందో మీరు చెప్పాలి. ఇప్పుడు పిల్లగాడిని తీసుకెళ్ళారు, 6 నెలల పిల్లగాడిని, 8 ఏళ్ల పిల్లగాడిని తీసుకెళ్ళారు. ఏడ పూర్తయింది? కొంతమంది ఏం లేదు, రా ఇలా బాప్తిసం పొందుతుంది కదా అని పక్కకు పోయి ఎప్పటి ముంచుతున్నారు. అటువంటి బాప్తిసాలు కావు, అవి ఎప్పటికీ బాప్తిసాలు కావు. అందుకనే డబ్బుల కోసం బాప్తిసం ఇవ్వకూడదు, పెళ్లి కోసం బాప్తిసం ఇవ్వకూడదు. ఇప్పుడు ఇదేదో పక్కకెట్లా అని మీరు అనుకుంటారు. అందుకనే ఒక్కసారి రూల్ అండ్ రెగ్యులేషన్. ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే నియమ నిబంధనలు, టర్మ్ అండ్ కండిషన్. నియమ నిబంధన ఎప్పుడు బాప్తిసం పొందాలో ఒక్క మాట చూసి ఈ అంశాన్ని ముగించు. 10వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. 8-9 వచనాలు చూద్దాం. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆ వాక్యము ఏమిటంటే యేసు ప్రభువని. బాగా అందరూ వినాలి. యేసు
యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలంట. ఎవరు ఒప్పుకోవాలి? ఎవరు ఒప్పుకోవాలి? ఏ వ్యక్తి అయితే బాప్తిసం తీసుకుంటాడో ఆ వ్యక్తిని యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. మొదటి కండిషన్. రెండో కండిషన్, దేవుడు అకాయన నిద్రపోకూడదు దయచేసి. దేవుడు మృతుల్లో నుండి నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఎప్పుడంటా రక్షించబడేది? ఇప్పుడు మీరు చెప్పాలి. నీ హృదయంలో నువ్వు విశ్వసించాలట. ఏమని? యేసు ప్రభు అంటారా పుట్టాడు ప్రభు. ఇప్పుడు అదే పుట్టోడికి చెప్పాలి ఇంకోటి. మరి అది ఒప్పుకోటి అయిపోయింది, దాంట్లో ఇంకోటి ఉంది లింక్. యేసు ప్రభు నీ కోసం చచ్చిపోయాడు, నువ్వు పాపివి, నీ పాపాల కోసం యేసే చచ్చిపోయాడు. యేసే చచ్చిపోవడం కాకుండా మళ్ళా తిరిగి లేచాడు. లేవడం కాకుండా పరలోకంలో ఉన్నాడు. రేపు నువ్వు చచ్చిపోతే వచ్చి నిన్ను లేపుతాడు. ఇది నమ్మరా కొట్టుడా? అమ్మా అదేంటిదమ్మా అక్కడ అవుతుంది. చప్పలు కొట్టు, చప్పలు కొట్టక నిజంగా ఎందుకు? అరే ఇంత చెప్పిన తర్వాత అది ఇప్పుడు హాస్యాస్పదముగా ఉన్నది. నువ్వు 6 నెలలకి 7 నెలలకి 8 నెలలకి 3వ రోజు 6వ రోజు నువ్వు బాప్టిజం ఇస్తున్నావంటే వానికి కండిషన్ తెలుసా? తెలిస్తే వాడికి అర్థమైందా? ఇప్పుడు మీరు ఎవరినైనా 7 సంవత్సరాల పిల్లగాడిని తీసుకెళ్ళి, కొంతమంది పిల్లలు 7, 8, 9 సంవత్సరాలు చచ్చిపోయి ఉంటారు కదా అమ్మలు, వాళ్ళు వెళ్ళి డాడీ డాడీ నాన్నలు ఎవడు నాయన డాడీ మమ్మీ దేవుడి దగ్గర ఎప్పుడు వస్తాడు? దెర్ ఈజ్ నో మీనింగ్ డైడ్. చనిపోవడానికి అర్థము వానికి తెలియదు. చనిపోయిన తర్వాత ఏమవుతాడో వానికి తెలియదు. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్పింది? నువ్వు ఎప్పుడు రక్షించబడతావని వాక్యం చెప్పింది. అందుకనే నేను చెప్పట్లేదు. ఐ ఆమ్ నాట్ సేయింగ్, ద బైబుల్ సేస్, ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సేస్ ఇన్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. ఇప్పుడు మన దేవుని పిల్లగా యేసయ్య తన ప్రవక్తల ద్వారా తన దాసుల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే యేసు ప్రభు అని నీ నోట ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన మన పాపముల కొరకు చనిపోయి సజీవుడై తిరిగి లేచాడని నీ మనసులో నమ్మాలంట. ఇప్పుడు నమ్మకం వేరు, ఒప్పుకోవడం వేరు. ఏంటి? ఇప్పుడు ఆ పిల్లగాడు తీసుకొచ్చి 6 నెలల అంబాడు వచ్చి చెప్పాడు, మయ్యవారు డాడీ అని మరి ఇప్పుడు చచ్చిపోయాడు లేచిండని ఒప్పుకోరంటే ఎందుకంటే దేర్ ఈజ్ నో మీనింగ్. దాని అర్థం వానికి ఏమీ తెలియదు. అందుకని నువ్వు ఎప్పుడు రక్షించబడతావు అని దేవుడు చెప్పాడు. నీ హృదయమందు విశ్వసించిన ఎడలా. నోటితో ఒప్పుకోవడం ఒకటే కాదు బిడ్డ, నీ హృదయంలో నమ్మాలి. నమ్మితే అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది అని చెప్పాడు ప్రభు. మరి ఇప్పుడు ఏం బోధలేదు మనం? తాగుబోతులు తీసుకెళ్తాం, ఏమంటాము? జనాల లెక్క కోసం ఉంచబడి. ఇప్పుడు మనం ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఊర్లో ఈ ఊర్లో పిలిపించి మనం ఓట్లు వేస్తాం కదా. అవసరమైతే గదుల్లో పెట్టి తాళాలు వేసి వాళ్ళతో ఓట్లు ఇప్పించుకుంటారు కదా. అలా చేయించేది కాదు బాప్టిజం అంటే. అందుకనే అలా చేస్తే అది మత మార్పిడి అవుతుంది, మార్గమునకు తిప్పడము కాదు. అందుకనే మనస్సును తిప్పేది క్రైస్తవ్యం. మరి ఆ చిన్నపిల్లవాడిని 6వ సంవత్సరం 7వ సంవత్సరం ఉండి సత్తే తెలవదు, బతికితే తెలవదు, రేపు సజీవుడై లేచేది తెలవదు, యేసు ఎప్పుడు చచ్చిపోయాడో తెలవదు, ఎందుకు చచ్చిపోయాడో తెలవదు, దేనికి చనిపోయాడో తెలవదు, ఎలా చనిపోయాడో తెలవదు. ఒకవేళ నువ్వు చెప్పినా వానికి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. మరి ఆ కెపాసిటీ లేని వాడు ఎలా నమ్ముతాడు, ఎలా విశ్వసిస్తాడు? ఆ నమ్మటం హౌ ఇస్ ఇట్ పాసిబిలిటీ దట్? అది ఎలా సాధ్యము? ఇప్పుడు మీలో జ్ఞానులు, వివేకులు, చదువుకున్న వారు ఒక్క ప్రశ్న ఏంటి? ఓ చిన్నపిల్లవాడికి చనిపోవడం అంటే తెలుసు, చచ్చిపోయినాడు మళ్ళీ తిరిగి లేవటం అంటే తెలుసు, మళ్ళీ నేను పాపినైతే నా పాపం కోసం ఏసై చచ్చిపోయిన సంగతి వానికేం తెలుసు? 20 ఏళ్ళు వచ్చినోడికి చెప్తేనే నమ్మట్లేదు. ఏ ఊరుకోని మీరు బలి చెప్తారా? ఆయన ఎప్పుడో చచ్చిపోయి మేము ఇప్పుడు ఉంటే మా పాపానికి ఆయన రక్తం ఎట్లా సరిపోద్ది అని క్వశ్చన్. మరి నీకు 6 ఏళ్ళోడు, 3 ఏళ్ళోడు, 4 ఏళ్ళోడు, 8 ఏళ్ళోడికి వాడికి ఏం అర్థం అయింది? నువ్వు చేసింది మత మార్పిడి గాక మార్గం మార్పిడి ఎక్కడుంది? అందుకనే దేవుని పిల్లగా ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం 8వ రోజున సున్నతి చేయాలి. ఎప్పుడు చేయాలి? ఆ ఓల్డ్ టెస్టిమెంట్. అందుకనే అది దేనికి సంపూర్ణ సిద్ధి
కలగచేయండి. దేనికి? సంపూర్ణ సిద్ధి ఓల్డ్ టెస్ట్మెంట్ కలగచేయండి. చిరుగా ఒక మాట చూసి ముగించి బాప్తిసానికి వెళ్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు గనుక ఆ యాజకులు అంటే అప్పుడున్న సేవకులు ఏటేటా అంటే ప్రతి సంవత్సరము ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగ చేయనేరము. ఆనాడు చేసిన కార్యక్రమాలు ఏది కూడా సంపూర్ణత, వాళ్ళ పాపాలు తీసివేయలేదంట. అందుకనే పాపములు తీయుటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. దేనికి ప్రత్యక్షమయ్యాడు? గొర్రెల్ని కోడెల్ని ఆనాడు బలిగా ప్రవేశించబెట్టబడింది. నిజ దేవుడు ఈ లోకంలోకి వచ్చి మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెడతాడు అని సంకేతాన్ని తెలపడం కోసం, ప్రాణం ఎక్కడ ఉంటుంది? రక్తంలో ఉంటుందని నీకు నేర్పడం కోసం, ఆ రక్తం ద్వారా పాపాలు పోతాయని చెప్పడం కోసం, మరి కోడె యొక్క రక్తము, మేక యొక్క రక్తమే పాపాలు తీసేస్తే యేసు రక్తము ఎన్ని పాపాలు తీయాలని నీకు నేర్పడం కోసం ఆనాడు కోడెల్ని మేకల్ని దేవుడు ప్రవేశపెట్టి కొద్ది కాలం అది చూచి చూడకుండా జరిగించాడట. అది నీకు నేర్పడం కోసం. నీకు నేర్పిన తర్వాత యేసు వచ్చి ఆయనే నిజమైన బలియాగంగా అయిన తర్వాత ఇక బలియు లేదిక ఏం లేదు. అందుకనే కోడెలు, ఎద్దులు, ఏటలు ఇవి ఇక దేవుని పేరట బలి చేయకూడదు. నువ్వు తినాలంటే ఏదైనా నిక్షేపంగా నీకు ఇష్టమైన దాన్ని కోసుకోవచ్చు, చంపుకోవచ్చు, తినవచ్చు. రక్తము మాత్రము తినకూడదు. ఏం చేయకూడదు? అందరూ చెప్పాలి. కొంతమంది ఆ ఫంక్షన్లకు వెళ్ళి అందులో వెళ్తే మెత్తగా ఉన్నాయని, మంచి ముక్కలు ఉన్నాయని తింటున్నారు. కొంతమంది ఈ రక్తం బారిపోతే 2 కిలోలు 3 కిలోలు తక్కువైపోద్దని మాంసంలో కలిపి దాంట్లో కేక్ ముక్కలు చేసి మాంసంలోనే వండుతున్నారు యజమానులు. అది వేసిన క్రైస్తవులైన మీరు ఎన్నటికీ తినకూడదు. తింటే ఏంటి బాబు మీరంటే సైన్స్ ప్రకారం చెప్పాలంటే రక్తంలో ప్రాణం ఉన్నది. సైన్స్ ప్రకారం చెప్పాలంటే మంచి బ్యాక్టీరియా అందులో ఉంటుంది, హానికరమైన వ్యాధికరమైన బ్యాక్టీరియాలన్నీ అందులో ఉంటాయి. అవి నీకు భయంకరమైన రోగాలు కలగటానికి కారణమవుతాయి. ఇది సైన్స్. ఆధ్యాత్మికంగా దాంట్లో ప్రాణం ఉన్నది కనుక ఆ ప్రాణాన్ని ఎవడైతే రక్తాన్ని వండుకొని తింటాడో వాడు దాన్ని చంపిన వాడి కింద లెక్క, కోసిన వాడు కాడు. అందుకనే మేక శరీరంలో ప్రాణం లేదు, మేక రక్తములో ప్రాణం ఎక్కడుంది. అందుకనే చిన్న ఇంజక్షన్ ఇచ్చి రక్తం అంతా నీకు బయటకు తీసేస్తే గెలగలు కొట్టుకొని 3 నిమిషాలు తెచ్చిపోతుంది రక్తం తీసేస్తే. చూడండి బైబిల్ ఎందుకు ఉండదు. అందుకనే ఇప్పుడు దేవుని పిల్లగా ఇది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. అందుకనే ప్రతి మనుషుడు యేసే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడిని అంగీకరించి మరి బాప్తిస్మం పొందినప్పుడు దేవుని బిడ్డగా చేర్చబడతాడు, దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉంటాడు. అందుకనే బాప్తిస్మం పొందాలంటే మొదట 5 స్టెప్పులు ఉన్నాయి. 1 వినాలి, 2 నమ్మాలి, 3 మారు మనసు పొందాలి, 4 ఒప్పుకోవాలి, 5 బాప్తిస్మము పొందాలి. ఇప్పుడే ఆ కార్యక్రమము పూర్తవుతుంది. అలా లేకుండా ఆ కార్యక్రమము పూర్తి కాదు. అలా కాకుండా చేసేది సరైన బాప్తిస్మము కాదు. అందుకనే ఒక అమ్మాయికి అబ్బాయికి తీసుకెళ్లి మైనర్ కాకుండా పెళ్లి చేస్తే చట్టం ఒప్పుకూడదా? చట్టం ఒప్పుకూడదా? దిస్ ఈస్ ఏ చట్టం, లా. ఏంటిది? హెవెన్ లా, పరలోక చట్టము. పరలోక చట్టము వాక్య ప్రకారము ఉంటేనే ఒప్పుకూడదు ఈ బాప్తిజాన్ని. ఒకవేళ మీరు బాప్తిజం తీసుకున్నారు మీకు మీరు అనుకుంటే దానికి ఎప్పుడు చేసే కర్మ ఏమి. నేను ఆ పక్క ప్లాట్ కొనుక్కోకుండా నాదే 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 అని అనుకుంటే నాదైతే పోనీ అసలు వానతో రాయించుకోకుండా దొంగ వానతో ఆ పట్టాన్ని నేను పేపర్ మీద రాసుకుని అది నాదే నాదే అంటే నాదే అయితే అసలు వచ్చినాక ఎత్తు చూడు. నిజాలా అబద్ధాలు? నిజాలా అబద్ధాలు? అందుకని ఇప్పుడు దేవుని పిల్లగా దీన్ని బాప్తిజం అంటారు. ఇలా జరిగితేనే బాప్తిజం అంటారు. అందుకనే సర్టన్ సెన్స్, సర్టన్ జ్ఞానం నీకు ఉండాలి. చిన్న పిల్లలు పరిశుద్ధులు ఎవరు? వాళ్ళ మీద నేరము మోపకూడదు. ఎప్పుడు
నువ్వే చూసుకో. నీ పిల్లవాడు పాలు పారిపోసాడు గ్లాసులే, నువ్వు వచ్చినావు, వాళ్ళు వచ్చి బాగుతున్నారు, ఆ పాలు తాలుకోండి. ఏమమ్మా ఆ పిల్లోడికి ఏం తెలుసమ్మా అని బాధ అంతా కానీ గుడ్డులు కూడా కట్టుకుంటాం అంటే, అదే పెద్దోడు పారిపోసాడుకో, చెట్టెత్తున్నాడు పారిపోసాడుకో, ఎయ్యకి 4 ఇవ్వండి వాడు ఒళ్ళు కలిసి పారిపోసిందంట. ఏమంటారు? అందుకని చిన్నపిల్లల మీద నువ్వే నేరం మోకపోతే నిన్ను కన్నా నీ తండ్రి నేరం మోపుతాడు. 20 సంవత్సరాల లోపలంతా పరిశుద్ధులు. ఏంటి? పరిశుద్ధులు. 20 సంవత్సరములు దాటిన తర్వాత పాపముల గురించి తెలియబడిన వాడే పాపి. ఎవరు? అది ఎప్పుడు తెలిస్తే అప్పుడు పాపి. అందుకనే చిన్నప్పుడే మెంటలు ఉంటుంది, క్రాక్ ఉంటుంది. వాళ్ళకి ఏం బాప్తిసం అవసరం లేదు, వాళ్ళకి ఏ విధమైన బాప్తిసం మనం ఇవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకంటే పాపము తెలిసిన వాడే పాపి. నీ తప్పంటే ఏంటో తెలియకుండా నీ మీద నేరం మోపుతారు, ఊకుంటావా? ఇవే మనిషివే, మనుషులకే జ్ఞానం ఉంటుంది, నీ జ్ఞానం లేదా? మరి ఇప్పుడు దేవునికి జ్ఞానం ఉండాలా ఉంటుంది చెప్పాలి. ఇప్పుడు మీరంతా దేవునికి జ్ఞానం ఉండాలా ఉంటుంది. దేవుడు నీ పిల్లలు, నువ్వే నీ పిల్లల మీద నేరం మోపు, దేవుడు నీ పిల్లలు తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. చిన్న సిగ్గు ఉండాలని చెప్పేటప్పుడు. అందుకనే ఇప్పుడు దేవుడి పిల్లగా మనకి తెలియని దినాల్లో ఏదైనా జరగచ్చు. చిన్నప్పుడు అర్థాలు నేర్చుకున్నాం, తర్వాత గుడితాలు నేర్చుకున్నాం, తర్వాత పాఠాలు నేర్చుకున్నాం, తర్వాత తప్పులుంటే దిద్దుకొని ఓ డాక్టరో, ఓ కలెక్టరో, ఒక గొప్ప ఇంజనీరో మనం అవుతాం. అదేవిధంగా అప్పటికే పొరపాటు ఉంటే ఎప్పటికప్పుడు దిద్దుకుంటాం. అందుకనే ప్రతి పొరపాటు దిద్దుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకనే లేఖనానుసారముగా జరిగేదే బాప్తిసం. ఏంటి? అలా కాకుండా అది ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా అది బాప్తిసం అని అనబడదు. నువ్వు అనుకోవచ్చు, అది నీ ఇష్టం. నేను ఇప్పుడు సూట్ అనుకున్నా అనుకుంటే అయితే కాదు. అవును అది పట్టాలి మీరు అనుకున్నారు అనుకుంటే దానికి నష్టం కరెక్ట్. కానీ రూల్ వచ్చినప్పుడు ఆ రూల్ ప్రకారం మీ దగ్గర దేవుడు లెక్క కాకుండా, అదే విధంగా మనం ఏం ఒప్పుకోవాలి అంటే నేను పాపిని. ఏంటి? అరే పాపం ఎలా జరిగింది అన్నయ్య అంటే కంటి ద్వారా, మనసు ద్వారా, చేతుల ద్వారా. అంటే కాళ్ళు చేతులు, 1 కన్ను, 2 మనసు, 3 చేతులు కాళ్ళు ద్వారా నాలుగు 1 కుడితే ఏం ఒడ్డు పరిచిందా అంటారా? లోపల అన్నయ్య బాగుండవా బాగుండు అనుకున్న వరకు లోపల పాపం ఉంది. ఏం జరిగింది? జరిగిందా జరగలేదా? కంటి ద్వారా. ఇప్పుడు కొట్టుకాడికి పోయినాం, ఒక ఏదైనా ఇప్పిస్తాను, పొలం ఇప్పిస్తాను, 20,000 కమ్మాలి అన్నమాట. గోకుడు కన్ను గిట్టి సైగ చేసి ఒకటి ఏమనుకో, మన దగ్గర కన్ను ద్వారా పాపము కన్ను చూస్తుంది, మనసులో పాపం ఉంటుంది, చేతుల ద్వారా పాపము జరుగుతుంది. అందుకనే కంటి ద్వారా, మనసు ద్వారా, చేతుల ద్వారా పాపము జరుగుతుంది. ఈ మూడిట్లో తెలిసి జరిగిన పాపమే, తెలియక జరిగినా కూడా పాపమే. అందుకనే బాప్టిసం పొందే వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? ఒప్పుకుంటేనే బాప్టిసం ఇవ్వాలి. నేను పాపిని కాదండి, నాలో ఏ పాపం లేదన్నాడు అనుకో, అతనికి మనం బాప్టిసం ఇవ్వాల్సిన అవసరము లేదు. తీసుకున్నా కూడా అతనికి ఏ ప్రయోజనము మళ్ళీ అర్థమైందా? 2వ తరము నేను పాపిని అని ఒప్పుకున్న వాడికే బాప్టిసం ఇవ్వాలి. ఎందుకు అంటే యేసు చెప్పాడు, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరమో లేదు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అనుకున్నావు, మరి నీతిమంతుడు అనుకున్న దానికి నువ్వు నాకు ఆరోగ్యం బాగుందంటే డాక్టర్తో నీకే పని. అందుకని యేసు చెప్పాడు రోగులకే వైద్యుడు. ఏంటి? ఎవరికి వైద్యుడంట? రోగులకే వైద్యుడు, పాపులకే రక్షకుడు. రక్షణ పాపులకు కావాలి. ఎవరు కావాలి? నువ్వు నీతిమంతుడు అనుకుంటే అవసరం లేదు, తీసుకోకుండా అలాగే దేవుడు అంటారు. కొంతమంది మా పుట్ట దేవుడు అంటారు, కొంతమంది మా కుల దేవత అంటారు, కొంతమంది మా ఊరు దేవత అంటారు, కొంతమంది మా బజార్ దేవత అంటారు. అందుకని బజార్ దేవతలు ఏమి ఇవ్వని, ఇవన్నీ అబద్ధమని, యేసు ఒక్కడే దేవుడని, ఆయన ఒక్కడే సృష్టికర్తని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకొని నేను పాపినని గ్రహించి హృదయపూర్వకంగా అది ఒప్పుకొని, అప్పుడు కాబట్టి ఈ పాపినైన నాకు రక్షణ కావాలి, ఈ పాపినైన నన్ను అగ్ని గుణం నుంచి రక్షించేవాడు కావాలి. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, 2 వ్యక్తులు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వగలరా? ఇవ్వలేడు. ఎవరు ఇవ్వాలి బెయిల్? బయట ఉన్న వ్యక్తి ఇవ్వాలి. అందుకనే సైంటిఫిక్ చట్ట ప్రకారము, పరలోక చట్ట ప్రకారము
బయట ఉన్న క్రీస్తు లోయలో పాపములని ఊబిలో పడినవాడిని రక్షించుటకు యేసు సమర్థుడు. అందుకనే యేసు మాత్రమే ఎవరు రక్షించగలరు? అందుకనే ఇప్పుడు యేసు నా సంరక్షకుడు అని ఒప్పుకోవాలి. ఏమని? యేసు నా సంరక్షకుడు, నా పాపము నుండి నన్ను విడిపించువాడు, నా చీకటి జీవితం నుండి నన్ను విడిపించువాడని యేసు రక్షకుడని ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకొని పాపము నుండి తప్పుకొని ఏంటంట అంటే ఇంకా బాప్తిసం పొందిన కానించి పాపములు చేయమని వాక్యం రానుడు కథలు చెప్పుకుంటారు. అందుకనే యేసు ప్రభు యేసు దేవుడని వాక్యం విని అది నమ్మి నేను పాపినని నీకు నువ్వు తెలుసుకొని కంటి ద్వారా మనసు ద్వారా చేతుల ద్వారా పాపము జరిగిందని గ్రహించి నా పాపం నుండి నన్ను ఎవడో విడిపించువాడు లేడు యేసు తప్ప అని నువ్వు గ్రహించి అప్పుడు నువ్వు రక్షణ వెతికి అప్పుడు యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే ఆ రాత్రి కాలమైన అది బాప్తిసం పొందొచ్చు, అది ఉదయకాలమైన బాప్తిసం పొందొచ్చు, పండగ దినాలైనా బాప్తిసం పొందొచ్చు, పండగ దినాలు కాకపోయినా బాప్తిసం పొందొచ్చు. ఏ క్షణము మారు మనసు పొందితే ఆ క్షణము ఆ వ్యక్తికి బాప్తిసం ఇవ్వాలి. ఇది బైబిల్ యొక్క రూలు ప్రియమైన దేవుని పిల్ల. అందుకనే 2వ కొరింథీయులో 6వ అధ్యాయంలో 2వ వచనములో అంటాడు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము నీ మొర నేను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని చెప్పాడు. అందుకనే ఇదే రక్షణ దినం అంటే ఇది ఎందుకు అరే ఇయాల ఇంట్లో రేపు మట్ల, అరే ఇయాల ఇంట్లో రేపు మట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏంటంట ఇయాల ఇంట్లో ఉంటాం, రేపు మట్లో ఉంటాం. అంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో రేపేమి సంభవించమో నీకు తెలియదు కనుక ఏంటంట రేపేమి సంభవించమో నీకు తెలియదు కనుక ఇప్పుడే మారు మనసు పొంది రక్షణ పొందమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కనుక ప్రియ దేవుని పిల్లరా, మరి మాటలు ఇంకా వాస్తవంగా కొన్ని చెప్పాలి, కానీ సమయం లేనందున కుదిస్తా ఉన్నాను. అయితే ప్రాముఖ్యమైన మాటలు మీకు చెప్పాను. ఒకటి, ఒక వ్యక్తి 20 సంవత్సరాల పైబడి ఉండాలి బాప్తిసం తీసుకోవడానికి. తాను యేసుని గురించి వాక్యం వినాలి. ఎవరి గురించి? యేసుని గురించి వాక్యం వినాలి. యేసే దేవుడు, యేసే ప్రభు, యేసే రక్షకుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే ప్రతి ప్రత్యక్ష దైవము ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏంటి? గురుదేవో భవ, it is not correct. Adi is not correct. కాబట్టి భూమి ఆకాశముల సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు మానవులందరి కొరకు తన ప్రాణం ఇచ్చిన యేసు మాత్రమే రక్షకుడు. ఇది మీరు మీ వంశము మీ పిల్లలు తెలుసుకొని రక్షణ పొందవలసిన మార్గం. అందుకనే మన దేవుడు కూడా దాంట్లో ఏంటంట, మన దేవుడు కూడా అందులో దేవుడులో ఒక దేవుడు కాడు. ఊకో అక్క ఏం కూడా మన్నానే నాన్నలో నానక్క అంటే పొయ్యమందాక కొడతారు. ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్? ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్? మన నాన్నలో ఈయన కూడా ఒక నాన్నే అని చెప్పి చూడు, నాన్న గోమ పగిలిందాక పోతాడు. రోషం ఉంటది నాన్నకి, ఏముంటది? రోషం ఉండదు. నేను ఒక్కడే నాన్నని ఎవడన్నా నాన్న అంటే నీ ఒళ్ళు పగిలిందంటాడు. నాన్న ఒక్కడే ఉన్నాడు, భూమి ఒక్కడే ఉంది, సూర్యుడు ఒక్కడే ఉన్నాడు, చంద్రుడు ఒక్కడే ఉన్నాడు, కుజగ్రహం ఒక్కడే ఉంది, బుధగ్రహం ఒక్కడే ఉంది, శుక్రగ్రహం ఒక్కడే ఉంది. దేవుళ్ళు ఎంతమంది ఉండాలి ప్రేమైన పిల్లలారా? యేసు చెప్పాడు, నేను ఒక్కడే దేవుణ్ణి, నీకు తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. అందుకని నేను రోషము గల దేవుణ్ణి, నాకు రోషం వచ్చిందని నేను దాచిపోయాను. అందుకని నాన్న కూడా అంటాడు, కోపం ఒళ్ళు పగిలిందిరై అంటాడు. ఎందుకు? నాన్న రోషం అని. రోషం ఉంటేనే దేవుడు, రోషం ఉంటేనే తండ్రి, రోషం లేని వాడు తండ్రి కాదు. అవుతున్నా? చెప్పాలి మీరంతా. మా నాన్న ఒక్కడే, మీరు చెప్పగలరా మీరు? మా నాన్న ఒక్కడే, నా దేవుడు కూడా ఒక్కడే.
నా భూమి కూడా ఒక్కటే, నాకు వెలుగునిచ్చే సూర్యుడు ప్రపంచం అంతా ఒక్కటే. మరి ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పాలి? మీరు జ్ఞానులు, చదువుకున్న వారు, డిగ్రీలు చదివినారు, పీజీలు చేశారు. నాన్న ఒక్కడే ఉన్నాడు, మన ఊరికి సర్పంచ్ ఒక్కడే ఉన్నాడు, ఈ దేశానికి ప్రధాని ఒక్కడే ఉన్నాడు. ఇది సమస్త దేశాలు 246 దేశాలలో ఒక్కడే చంద్రుడు, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే భూమి ఉన్నది. మరి ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది ఉండాలి బిడ్డ? ఎంతమంది ఉండాలి? మన నాన్న అంటే కన్నాడు అని అర్థం. కన్నాడు అంటే పుట్టుకకు కారణము అని అర్థం, సృష్టికి కర్త అని అర్థం. ఏంటి కర్త? మీన్స్ కారకుడు అని అర్థము. మరి ఒక్కడే ఉంటాడు కానీ 2, 3, 6, 10 మంది ఉంటారు అన్నాడంటే వాడికంటే పొడుగాడు, పరిమాణుడు, బుద్ధీనుడు ఇంకొకటి ప్రపంచంలో లేడని తెలుసుకోవాలి. వాడు తల్లిని అవమానపరిచిన వాడు. ఎవరిని అవమానపరిచాడు? తన జన్మను అవమానపరుచుకున్నవాడు. అందుకనే నా దేవుడు ఒక్కడే, మా నాన్న ఒక్కడే, మా అమ్మ కూడా ఒక్కటే. ఇలా నువ్వు చెప్పగలిగితే అప్పుడు నీలో నీతి నిజాయితీలనే ఏంటో నీకు అర్థమైంది. అది లేనంతసేపు యేసు కూడా దేవుడు అన్నట్టు, మా దేవుడు కూడా దేవుడు అన్నట్టు. అంటే దేర్ ఇస్ నో నాలెడ్జ్, దేర్ ఇస్ నో మినిమం నాలెడ్జ్. ఇది మీరు తెలుసుకోవాలి. అందుకనే మీ అమ్మని మీరు గణపరచండి అని చెప్తున్నా. ఏం చెప్తున్నా? మీ అమ్మకి విలువ, మీ తల్లికి విలువ, మిమ్ము కన్న తల్లికి మీరు విలువపోతే మంది విలువిస్తారా అని అడుగుతున్నా. చెప్పాలి. కన్న తల్లికి మనం విలువైపోతే, కడుపున పుట్టిన మనం విలువైపోతే మంది ఇస్తారని ఎవరు ఇవ్వాలి విలువ? మా నాన్న ఒక్కడే అంటే మా అమ్మ నీతిమంతురాలని చెప్పావని అర్థం. అన్నామంటే నీ అంత పనికిమాలు లేడు, మీ అమ్మ నువ్వే పనికిమాలు దాన్ని చేసావని అర్థం. సింపుల్ లాజిక్. ఎంత అర్థం ఉంది చెప్పాలి. మీరు మౌనంగా ఉంటే చెల్లదు. నిజమాబద్ధమా? నిజమాబద్ధమా? మీ అందరికి తల్లులు లేరా? వాళ్ళు గర్పరచాల్సిన బాధ్యత మీకు లేదా? మరి ఎవరు గర్పరచాలి? మంది గర్పరుస్తారు. అందుకనే తల్లి ఒకటే ఉంటుంది, తండ్రి ఒకటే ఉంటాడు, భూమి ఒకటే ఉంటుంది, చంద్రుడు ఒకటే ఉండడు, సూర్యుడు ఒకటే ఉండడు, దేవుడు కూడా ఒక్కడే ఉన్నాడు. వాడు మాత్రమే సత్యం. అడుగు దేవుడు అది నమ్మాలి. బాప్తిసం పొందేటప్పుడు ఏమన్నా నమ్మాలి? దేవుడు ఒక్కడే, యేసు ఒక్కడే. రేపు వచ్చి బాప్తిసం పొందే కూకమ్మ, మా దేవుడు మీ దేవుడు, మీ దేవుడు మా దేవుడు, నువ్వు పెట్టాక నేను నగ నేను పెట్టాక నువ్వు దేవుడు నిన్నేం మొక్కమలేదు ఉష్మీనాయి ఏం చెప్పాలా? అది కుదరదు. నీకు ఇష్టమైతే నువ్వు కష్టమైన మాని, నాకు ఇష్టమైతే తింటా, నాకు కష్టమైన మానే. మధ్యలో ఇక్కడ మాత్రం కాంప్రమైజ్, దేర్ ఇస్ నో కాంప్రమైజ్ అని నువ్వు చెప్పాలి. అప్పుడు నీ ఆత్మలో రక్షించుకుంటావు. అవును దేవుని పిల్లలు. అందుకనే ఈ కొత్త సంవత్సరంలో ఒక వండర్ఫుల్ సందేశాన్ని మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. మళ్ళా కొద్ది నిమిషాలు కొద్ది మాటలు విని ముగించుదాం. మరి మీ కొత్త భోజనాలన్నీ సిద్ధపరచబడ్డాయి. దయచేసి ఓపిక కలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. బాప్తిసం ఇచ్చాక మీరు ఓపిక కలిగి ఉంటాను అంటే చెప్తాను, లేదంటే భోజనాలకి